నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో గత 2024 వరకు కూడా పెద్దగా కేంద్రంలో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా మనందరం కూడా చూసిన వాస్తవంగా. ఎందుకు అంటే కేవలం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు మాత్రమే ఉండేది, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కనీస ప్రాతినిధ్యం లేదు అనేది మనందరికీ తెలుసు. కానీ ఈసారి ఎన్నికల్లో జరిగినటువంటి అనూహ్య పరిణామాలతోటి అంటే ఒకవైపు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలవడం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవడం కావచ్చు, ఈ అన్ని పరిణామాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిసి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు తెలంగాణ నుంచి ఇంతకు ముందే ఇద్దరిని కేంద్ర మంత్రులుగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఒకరు కిషన్ రెడ్డి గారు అయితే ఇంకొకరు బండి సంజయ్, ఇద్దరిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నట్టుగా మనకు లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. అయితే ఇక పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఈసారి భారీగానే కేంద్ర మంత్రుల జాబితా ఉండే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలలో ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గంలోకి బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయనే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు దక్కినట్లు తెలుస్తూ ఉంది. సో అంటే బీజేపీ నుంచి కాకుండా 16 మంది ఎంపీలు ఉన్నటువంటి ఈరోజు టీడీపీ ఉంది వాస్తవంగా. సో ఆ టీడీపీ మద్దతు ఈరోజు ఎన్డీఏకు చాలా కీలకంగా ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా భారీగా ప్రాతినిధ్యం చెప్పి తెలుస్తోంది. దానిలో మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మన శ్రీకాకుళం ఎంపీ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు, ఆయన చాలా యంగేజ్లో కేంద్ర మంత్రి అవుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా ఆయనను టీడీపీ నుంచి తీసుకున్నట్టు కేంద్ర మంత్రిగా తీసుకున్నట్టు చాలా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే మనకైతే వస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఎవరైతే పురంధేశ్వరి ఎవరైతే ఉన్నారో తనను లోక్సభ స్పీకర్గా చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఆమెకు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, లేదంటే బీజేపీని ఏపీలో ఎంతో కొంత మేర కూటమి కలపడం కావచ్చు, లేదా అక్కడ కొన్ని పరిణామాలు బీజేపీ బలోపేతం చేయడం కావచ్చు, పురంధేశ్వరి పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు వాస్తవంగా. సో ఈ పరిణామాలు అదేవిధంగా ఆమెకు ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు లోక్సభ స్పీకర్గా ఆమెను తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే చాలా భారీ ఎత్తున అంటే తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర మంత్రులతో పాటు లోక్సభ స్పీకర్ కూడా ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ పురంధేశ్వరి కనుక లోక్సభ స్పీకర్ అవకాశం వస్తే కనుక నిజంగా ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ చరిత్రతో పాటు అంటే వాళ్ళ ఏపీ సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పురంధేశ్వరి కానీ వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం కూడా చెప్పవచ్చు వాస్తవంగా. సో మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఈరోజు ఉంటున్నట్టు తెలుస్తోంది. మరి వీరు ముఖ్యంగా మరి ఏపీ మీద ఫోకస్ పెడతారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డెవలప్ చేసే విధంగా వీళ్ళ కార్యాచరణ ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఇది ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.